ఒక పండితుడి దగ్గర విద్య నేర్చుకుని బ్రతుకు తెరువు కోసం నగరానికి బయలుదేరారు ముగ్గురు శిష్యులు. వాళ్లతో పాటు చదువు రాని ఒక పనివాడు కూడా ఉన్నాడు. వాళ్ళు అడవిలో ప్రయాణిస్తుండగా ఒక ఎండిపోయిన సింహం కళేబరాన్ని చూశారు. ఆ ముగ్గురు శిష్యుల్లో ఒకడు, ఆహా! మన తెలివితేటలు, విద్యని ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. ఈ ఎముకలన్నిటిని సింహం శరీరంలో ఎలా ఉంటాయో అలా అమర్చగలను అన్నాడు. మరో శిష్యుడు, నేను నా మంత్రశక్తితో మాంసం, రక్తం, చర్మం అన్నీ సమకూర్చగలను అన్నాడు గర్వంగా. మూడో శిష్యుడు, చూస్తూ ఉండండి, నా మంత్రశక్తితో సింహానికి ప్రాణం పోయగలను అన్నాడు. చదువు రాని సేవకుడు, అయ్యా! అది క్రూర జంతువు, దానికి ప్రాణం వస్తే మనల్ని చంపేస్తుందయ్యా, వద్దయ్యా అంటూ బ్రతిమిలాడసాగాడు. వాళ్ళు ముగ్గురూ వీణ్ణి చూసి, ఓరి పిరికివాడా అంటూ నవ్వసాగారు. దాంతో ఆ సేవకుడు గబగబా దగ్గర్లో ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు భయంగా. విద్యావంతులైన ఆ ముగ్గురూ గబగబా వాళ్లకు చేతనైన విద్యని ప్రదర్శించి ఆ సింహానికి ప్రాణం కూడా పోశారు. సజీవమైన ఆ సింహం ఊరుకుంటుందా? పంజా బలంగా విసిరి ముగ్గురిని చంపేసి అడవిలోకి పారిపోయింది. చెట్టెక్కిన సేవకుడు చదువు రాకపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురూ చనిపోయారని విచారిస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. నీతి: చేసే పని పర్యవసానం ఏమిటో సరిగ్గా ఆలోచించకుండా ఏ పని చేయరాదు.